ప్రభు యేసుక్రీస్తు వారి జననం మనకిచ్చే గొప్ప సందేశం ఏంటంటే కష్టమైన నిర్ణయాలు తీసుకోవడం, ఇంకా దేవుని చిత్తం కొరకు ఎదురయ్యే సవాళ్లను స్వీకరించడం. గెత్సెమనే తోటలో యేసయ్య మన కొరకు దేవుని చిత్తానికి పూర్తిగా లోబడిన వాడిగా నిలిచాడు. మన రక్షణ కోసం తన ప్రాణాన్ని అర్పించేందుకు సిద్ధపడ్డాడు. గోల్గతాలో ఆయన శిలువపై మన పాపాలు కడగటం కోసం తన రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని అర్పించి రక్షణని మనకి బహుమతిగా ఇచ్చాడు. 3వ రోజు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అలాగే ఈ క్రిస్మస్ పండగలో మనం యేసయ్యకి ఏ బహుమతి ఇవ్వగలం? మన హృదయాన్ని, ప్రేమని, విధేయతని తప్ప. మరియమ్మలా దేవుని చిత్తాన్ని అంగీకరిద్దాం. యోసేపులా దేవుని మాటకి విధేయత చూపుదాం, కరుణతో ఉందాం. గొర్రెల కాపరుల వలె తక్షణమే క్రీస్తుని వెతుకుదాం. నక్షత్రాన్ని అనుసరించి వచ్చిన తూర్పు దేశపు జ్ఞానుల వలె ఆయనకు తగిన బహుమతులు సమర్పిద్దాం. అవేవో కాదు, మన ప్రేమ, సేవ, మన అంకిత భావం.